నమస్కారం. సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. దివంగత మాజీ స్పీకర్ దుద్దిల శ్రీపాదరావు చేసిన సేవలు మరవలేనివన్నారు మాజీ ఎమ్మెల్యే బిడుదు రాజమల్లు. శ్రీపాదరావు 14వ వర్ధంతి సందర్భంగా సుల్తానాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వృద్ధులు వితంతులకు బట్టలు పంపిణీ చేశారు. అంతకు ముందు నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి, శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. సర్పంచ్గా ఉండి, ఎల్ఎండి ప్రెసిడెంట్గా ఉండి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకులుగా ఉండి 3 సార్లు శాసనసభకు ఎన్నుకోబడి 3వసారి ఆ రోజున స్పీకర్గా, ప్యానెల్ వచ్చేసి స్పీకర్గా ఎన్నుకోబడి మంచి పేరు ఇచ్చి ఆ శాసనసభకి వెళ్ళొచ్చినటువంటి వ్యక్తి శ్రీపాదరావు గారిని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వికలాంగులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఈ కార్యక్రమంలో చీరలు పంపిణీ చేయాలనే కార్యక్రమం తీసుకుంది కాబట్టి దీన్ని సక్రమంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, శాసనసభకు వన్నె తెచ్చినటువంటి మహనీయులు, చాలా గొప్ప వ్యక్తి శ్రీపాదరావు గారు. మరి అదేవిధంగా వారి అడుగుజాడల్లో వారి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి శ్రీధర్ బాబు గారి యొక్క నాయకత్వంలో ఈరోజు కరీంనగర్ జిల్లా ఎంతో ముందుండి అభివృద్ధి పదంలో నడుస్తున్నది. మరి వీటన్నిటి కార్యక్రమం వారి జ్ఞాపకార్థం ఈరోజు శ్రీపాదరావు గారి యొక్క జ్ఞాపకార్థం వృద్ధులకు, వికలాంగులకు వారు ఏదైతే మందిర ప్రాంతంలో చేస్తున్నారో వారి ఆశయ స్ఫూర్తితోని పేద ప్రజానికులు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని వారి జ్ఞాపకార్థంగా ఈరోజు వికలాంగులకు మరి వృద్ధులకు బట్టలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవాళ రాష్ట్రంలో కానివ్వండి, జిల్లాలో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నది. ఎవరో చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిజంగా కూడా అన్ని రంగాలలో కూడా ముందుకు వెళ్లేందుకు మీ అంత సహకారం మాకున్నాయని చెప్పి తెలియజేస్తుంటూ, ముందు కూడా రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగిస్తారని చెప్పి మేము ఆత్మవిశ్వాసం తెలియజేస్తుంటూ, ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఎస్ఐ జగదీష్. సుల్తానాబాద్ మండలం చిన్నకలవల్లో నవచైతన్య యూత్ క్లబ్ పోలీసులు సంయుక్తంగా ఈ నెల 14న ఆదివారం రోజున నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఎస్ఐ జగదీష్. తేదీ 14/4/2013 నాడు చిన్నకలవల గ్రామంలో నవచైతన్య యూత్ క్లబ్ మరియు సుల్తానాబాద్ పోలీసు వారి ఆధ్వర్యంలో ఈ పబ్బా సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో గైనకాలజీ అసిస్టెంట్ డాక్టర్ మరియు జనరల్ సర్జన్ అండ్ బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు ఉచితంగా అక్కడ గ్రామ పంచాయతీ దగ్గర ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడును. సో ఇట్టి అవకాశాన్ని సుల్తానాబాద్ మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మా యొక్క. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు వారికి కరీంనగర్లో అవగాహన కల్పిస్తున్నట్లు లీడ్ ఇండియా ప్రతినిధి భిక్షపతి చెప్పారు. మండలంలోని ఆసక్తి గల మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలను, అన్యాయాలను అరికట్టడానికి మహిళలకు 1 డే ఓరియంటేషన్ ప్రోగ్రాం కరీంనగర్లో ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మహిళలపై జరుగుతున్నటువంటి అన్యాయాలను అరికట్టడానికి, ఈ అన్యాయం జరిగినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అన్నటువంటి విషయాలపైన 1 డే ఓరియంటేషన్ ప్రోగ్రాం కరీంనగర్ కిమ్స్ డిగ్రీ పీజీ కాలేజీలో 1 డే శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ అనంతరం ఈ కార్యకర్తలను పాఠశాల స్థాయిలో తీసుకువెళ్ళి వాళ్ళను విద్యార్థులకు వీరి ద్వారా శిక్షణ ఇప్పించి అవగాహన కల్పించి వారికి
వారికి కల్పించినందుకు గాను వన్ డే ఒక రోజుకి సరిపడా వేతనం కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి గాను టీఏడిఏ ట్రావెలింగ్ ఛార్జెస్ను డిన్నర్కు సంబంధించిన ఛార్జెస్ మా ఆఫీస్ నుండి మేము భరించడం జరుగుతుంది. ఈ టీఏడిఏ భరించుకుంటూ వీళ్ళకి నెలకి సాలరీ కూడా తగిన వేతనం కూడా ఇవ్వడం జరుగుతుంది. మహిళలు మండలంలోని మహిళలు దీన్ని సద్వినియోగపరచుకోగలరని ఈ లీడ్ ఇండియా తరఫున మేము కోరుకుంటున్నాం. సుల్తానాబాద్ మండలం కనుకొండలో కుర్మ కమ్యూనిటీ ఆరాధ్యమైన బీరన్న ఉత్సవాలు ఆరంభమయ్యాయి. వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. తొలి రోజున దేవుని ప్రతిమలు లింగాలను ఎవరికీ తెలియకుండా ఒక వ్యవసాయ బావిలో దాచిపెడతారు. బీరన్న పూజారులు వాటిని కనిపెట్టి వెలికి తీసి ప్రత్యేక పూజలు చేశారు. కత్తులతో నెత్తురు కారేటట్లు పొడుచుకుంటారు బీరన్న పూజారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.